అదేవిధంగా ఏంటంటే నిన్న మీటింగ్లో ఏం చెప్పాడు, బూచేపల్లి వెంకాయమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు. బూచేపల్లి వెంకాయమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా. ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు? నన్ను అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. వాసుకి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీ లాగేస్తాడు? నాతో పాటు జడ్పీటీసీలు అందరూ ఉన్నారు, ఎవరు పోయేవాళ్ళు కూడా లేరు, నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు. నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది. ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్లో కాదు, నిన్న మీటింగ్లో ఆయన మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాడో ఆ మాటలను చూస్తే చాలామంది నిజంగా ఇసుక్కున్నారు. ఆ విధంగా నువ్వు చేసుకున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు. రేపు 29లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే, ఖచ్చితంగా అవుతాడు. పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి? 151 వచ్చినాయి. అదేవిధంగా రేపు 29లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఏంటంటే మా కుటుంబం, బూచేపల్లి కుటుంబం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళు బూచేపల్లి వాళ్ళు కాదు. 2004 నుంచి మేము రాజకీయంలో ఉన్నాం. మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే కానీ ఒకరి కాడ లాక్కునే అలవాటు లేదు. ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు. వాసుకు ఇంకొకసారి చెబుతున్నా, మా కుటుంబం నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది. ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు. అదేవిధంగా ఇప్పటికి కాదు, మేము ఉన్నన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము. మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మా ప్రాణాలు పోయినంత దూరం కూడా మేము ఆ కుటుంబంతో ఉంటాము, జగన్తోటే ఉంటాము. అదేవిధంగా మేము ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద అభిమానం మీద మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు మేము జిల్లా పరిషత్ చైర్మన్గానే నేనుంటాను. నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు